ఇదంతా మనం సముద్రంలోకి పంపిస్తున్న చెత్త సముద్రం మళ్ళీ మనకి తిరిగి ఇచ్చేస్తుంది. ఇది లాసెన్స్ బేలో సుందర విశాఖ అంటారు కదా, ఇక్కడ చూడండి హెల్మెట్లు కూడా ఉన్నాయి. హెల్మెట్లతో పాటు అన్నీ ఎక్కడైతే చెత్త పడేస్తున్నారో అదంతా ఇలాగా కొట్టుకొని వెళ్ళిపోయి మళ్ళీ చుట్టూ సముద్రం నుంచి కొట్టుకొస్తుంది. సుందరమైన లాసెన్స్ బే. అక్కడ కైలాసగిరి ఉంది. ఇక్కడ పరిస్థితి ఏం మారలేదు. అక్కడ సో భయంకరమైన దుర్గంధం. ఎంత భయంకరమైన దుర్గంధం అంటే ఇది శుద్ధి చేయని వీడియోలకు వాసన చూసి వాసన ఇచ్చే అవకాశం ఉంటే ఇంకా బాగుండేది. అది లేకపోవడం వల్ల ఇబ్బంది వచ్చింది. చూస్తే చాలా ఘోరమైన వాటరు నదిలాగా ప్రవహిస్తుంది ఈ కెనాల్లోంచి. అది ఇలాగా మురికి నీరు కొట్టుకొని వస్తుంది. సో ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజునే ఇది పర్యావరణ ప్రేమికులకు విశాఖపట్నం పోస్ట్ నుంచి ఇవి అక్కడే బోట్లు ఉన్నాయి, చేపలు పట్టే బోట్లు. ఇక్కడే చేపలను చంపే విషం ప్రయోగం జరుగుతుంది. ఇది మన జీవీఎంసీ వాళ్ళు, విఎంఆర్డిఏ వాళ్ళు పర్యావరణం వారోత్సవాలు జరుపుతున్నారట. అలాగే ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి పర్యావరణ వారోత్సవాలు చేస్తున్నారు. ఈ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళకి, విఎంఆర్డిఏ చైర్మన్కి, జీవీఎంసీ అధికారులకి, కోర్టు జడ్జిలకి, ఎందుకంటే ఈ పర్యావరణ కాలుష్యంపై నేను డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు కోర్టులో కేసు వేశాం. దాని మీద చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.